వస్తా ఉన్నావన్నా? రా వాసు, కూర్చో. అమ్మమ్మా, ఏంది నువ్వు చేస్తా ఉండేది? నాస్తా వడ్డిస్తా ఉంటాను, కనపడలేదా? అది కనబడతానే ఉండదు, కానీ నా డ్యూటీ నువ్వు చేయడమే. ఏం బాగలే. డ్యూటీనా? ఏంటది? మళ్ళీ ఏందని అడుగుతా ఉన్నావేంది? అసలు నేనెవరిని? రోహిణివి. అంతేకాదు, ఈ ఇంటికి కాబోయే కోడల్ని కూడా. ఓయమ్మా, ఈ పిల్లేంది ఒకే తూరు ఇట్ట మాట్లాడుతూ ఉండదే? అమ్మమ్మ, వండేది వడ్డించేది చుట్టాల జాగ్రత్తగా చూసుకునేది ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత. ఉమా, గమనించావా? రోహిణి ఇంతకు ముందు ఎలా మాట్లాడేదో ఇప్పుడు కూడా అచ్చం అలాగే మాట్లాడుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఇందులో ఆశ్చర్యం ఏముండదక్క, మా అమ్మకి పూర్తిగా తగ్గిపోయినది, అందుకే మామూలుగా మాట్లాడుతా ఉన్నది. ఓయమ్మో, ఏంది తగ్గిపోయి ఉండదా? పెళ్లి ఆగిపోయి ఉండదని ఆనందం డాన్సింగ్ చేస్తా ఉంటే సడన్ గా ఈ షాక్ మీద షాక్ ఏంద్రా సామే? అమ్మమ్మ, ఓ మూల కూర్చొని ఏ రామకోట సాయికోట రాసుకోక నా పనుల్లో ఏరి పెడతావేంది నువ్వు? అంటే నా బాధ్యతలను నిర్వర్తించనివా? అంటే ఏంది, నన్ను ఒక సెట్ కోడలు బతుకం కోడలని అందరూ అనుకోలే కదా? ఇదిగో వాసు, అమ్మాయిలో రాత్రికి రాత్రి ఇంత మార్పు వచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. అసలు నమ్మలేకపోతున్నాను అనుకో. నమ్మాలన్నా, ఎందుకంటే ట్రీట్మెంట్ అట్టుంటది మరి. ఏంది బాబా ట్రీట్మెంట్? ఏందా ట్రీట్మెంట్? ఏంది చెప్పా? అదే రసినోడా, డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేసి ఉండదు. మొగుడి గారికి పాదాభివందనములు. కొత్తగా ఈ మొగుడైన పదం ఏంది? రాత్రి ఇదే మాదిరిగా పిలుచున్నారు మొగుడు గారు. ఏంది రేత్రి ఇదే మాదిరిగా పిలుచుండరా? ఎవరు? ఎవరంటే అది రాత్రి. రేత్రే పగలే కాదు, ఎప్పుడైనా సరే అట్ట పిలుచుకునే అధికారం నీకున్నది. అట్నే పిలుచుకో. అక్కో, అది ఒక మాదిరిగా మాట్లాడతావంటే నువ్వు దాన్ని ఇంకో మాదిరిగా కవరింగ్ చేస్తా ఉన్నావు. ఏంది కథ? రే, కవరింగ్ లేవు, చెవరింగ్ లేవు. ఇక నుంచి అది నేను మొగుడు గారని పిలుస్తానని రాత్రి మాతో అనుండది, మేము సరే అనుండాము, అంతే. మొగుడు గారు, రేత్రి వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయిండాయి, మరి మన పెళ్లి ఎప్పుడు మొగుడు గారు? ఏంది రేత్రి అందరికి పెళ్లిళ్ళు అయిపోయిండాయా? అది అదే రసినోడా, దాని ఫ్రెండ్స్ కి. అక్కో, దాన్ని అడిగితే నువ్వు సమాధానం చెప్తున్నావేంది? రే, నీకు సమాధానం తెలిసేది ముఖ్యం, ఎవరు చెప్తే ఏముండదు చెప్పు. ఓయమ్మో, మీ ముగ్గురు వ్యవహారం చూస్తా ఉంటే నాకెందుకో పాతాళ భైరవ రేంజ్ లో ఏదో జరుగుతూ ఉండదు అనిపిస్తా ఉండదే. పాతాల భైరవి లేదు, గండికోట రహస్యం లేదు బామర్దే. మా అమ్మికే ఇంత బ్రహ్మాండంగా తగినందుకు ఆనందపడాల్సింది పోయి డౌట్ పడతా ఉండవేంది? ఇదిగో అన్న, మా అత్తమ్మని అమ్మమ్మ అంటా ఉండదే, బామర్దిని మొగుడు అంటా ఉండదే, ఈ ఇంటికి కాబోయే కోడలని చెప్తా ఉండదే. మరి మా అమ్మికి తగ్గినట్ట కదా? నువ్వే చెప్పన్నా. తగ్గిందంటే వాసు, బ్రహ్మాండంగా తగ్గిపోతేను. అత్తో, మా అమ్మికి తగ్గినాక పెళ్లి చేద్దామని అనుండావు కదా, బ్రహ్మాండంగా తగ్గి ఉండదే. మరేంది, పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చునా?